ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణకు సంబంధించిన పరిణామాలు గనక గమనిస్తే చాలా తలకిందులుగా కనిపిస్తాయి. ఒకవైపున డొనాల్డ్ ట్రంప్ ఏమో ఇజ్రాయెల్ పూర్తి నాశనం అయిపోయింది, ఇంకా దాదాపు ముగిపోతుంది ఈ పద్ధతిలో చెప్తాడు. అలా చెప్పిన ఆయనే మళ్ళీ హార్మోజ్ జలసంధిని కాపాడడానికి అన్ని దేశాలు కూడా తమ నౌకలు పంపించాలి, సహాయం పంపించాలంటాడు. చైనా, బ్రిటన్ సహాయం ఇప్పటికే ప్రకటించాయి, చాలా సంతోషం అంటాడు. ఇవన్నీ రివర్సే. ఎందుకంటే చైనా ఆయన దాడి చేశారు, బ్రిటన్ సహాయం మాకు అక్కర్లేదన్నారు. ఇంత చేసి చైనా, బ్రిటన్ ఏమంటున్నాయంటే త్వరగా గల్ఫ్ యుద్ధం ముగియాలి, దానికోసం మేము సహాయపడతామని చైనా కూడా అదే చెప్పింది. వాళ్ళు అంతకుమించి ఈయనకేం చెప్పాల. కాబట్టి అది అంతా అయిపోయిందంటూ సహాయం ఎందుకు అడుగుతున్నారు? రెండవది ముగిసిపోయింది అనుకుంటే ఇంకోటి ఏం చెప్తున్నారు? అమెరికాలోనే కనుక మనం గమనిస్తే హెగ్జిత్ అని వాళ్ళ మంత్రి చాలా తీవ్రమైన ప్రకటన చేశాడు. ఆయన అసలు మీడియా అనేది మీకు దేశభక్తి లేదు, ట్రంప్ ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తుంటే మీరు ఏమాత్రం దాన్ని స్పందన పొంది స్ఫూర్తి పొందకుండా దాడి చేస్తున్నారని మీడియా గొంతు నొక్కే ఒక పెద్ద ప్రయత్నం అమెరికాలో జరుగుతుంది. కూడా అనుకూల వార్తలే రావాలి, కొంచెం కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దేశభక్తి లేదని మనం భారతదేశంలో చూస్తుంది. ఇంకా మనం తర్వాత కూడా గమనిస్తాం. సర్ ప్రక్రియ కూడా వాళ్ళు ప్రారంభిస్తున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది. అంటే అమెరికాలో చుక్కెదురు. ఇంకోటి పెట్రోలియం ధరలు ఇలాంటివన్నీ ఇప్పటికే పెరిగాయి, మీరు దేశం కోసం భరించాలి, తొందరలోనే అయిపోతుందని కూడా ఒక ప్రకటన చేశారు. ఇవన్నీ అమెరికాలో. ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చనిపోయాడు అది ఇదని వాళ్ళే కథలు అల్లారు. వాటిని ప్రచారం చేసి మీడియాలో చాలా భారీ హంగామా చేశారు. కానీ ఆయన ఏం చనిపోలేదని ఆయన ఈరోజు ఒక ఫన్నీ వీడియో విడుదల చేశాడని, అంటే ఆయనకి ఏదో 6 వేళ్ళు కనపడ్డాయి కాబట్టి ఇది అయిపోయింది అన్నారు. కానీ ఇదంతా ఏదో కెమెరా దీని లాంటిదని ఆయన ఈరోజు ఒక వీడియో విడుదల చేశారు. సో ఇజ్రాయెల్ ప్రధాని బతికి అన్నారు. కానీ ఇజ్రాయెల్ చాలా ఇబ్బందులు, ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు వాళ్ళు యుద్ధాన్ని ఎదుర్కోవటానికి. అంతకుముందు మేము ఇంటర్సెప్టర్స్ అంటే అడ్డుకునే క్షిపణులను లేకపోతే ఇంకో వాటిని అడ్డుకునేటటువంటి ఇది మేము చేసేవాళ్ళము, యుద్ధ విమానాలను. అవి లేవని గతంలో చెప్పామేమో, కానీ ఇప్పుడు మాకు వచ్చాయి అని ఒక ప్రకటన చేశారు. అంటే ఏదో విధంగా ఇజ్రాయెల్ ప్రకటనలు కనుక చూస్తే కొంత కాపాడుకోవడం, కొంత ఆత్మరక్షణ పర్వాలేదని చెప్పడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు పూర్తి భిన్నంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గాచి చాలా తీవ్రమైన ప్రకటన. మేము దిగి వచ్చే ప్రశ్న లేదు, మా షరతులకు మీరు ఒప్పుకుంటే తప్ప మేము చర్చలకు సిద్ధం కామా. 3 షరతులు మనం గతంలో చెప్పుకున్నాం కదా. ఒకటి, మా దేశం యొక్క చట్టబద్ధతను, సార్వభౌమత్వాన్ని గౌరవించటం, నష్టపరిహారాలు ఇవ్వటం. మూడోది, భవిష్యత్తులో ఇటువంటివి జరగవని హామీలు ఇవ్వటం. ఈ 3 చేస్తేనే తప్ప మేము కాల్పుల విరమణకు ఒప్పుకోపోము, యుద్ధ విరమణకు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళేం తగ్గింది లేదు. ఇంకోవైపున అంతర్జాతీయ మీడియా, వార్తా సంస్థలు చెప్పే ప్రకారం ఇరాన్లో రెస్టారెంట్లు కూడా తెరుచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్కు సంబంధించిన కీలకమైన పోలీస్ కేంద్రం మీద కూడా ఇరాన్ దాడి చేయగలిగింది. అలాగే హార్మోజ్ జలసంధి పేరుతో ఎవరెవరో వచ్చి ఇది ఎంత చేస్తే కుదరదు అంది. తర్వాత గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడి చేసింది, దానివల్ల నష్టపోయారు. వాళ్ళు అమెరికా స్థావరాల మీద కాదు, మా పౌరుల మీద కూడా చేశారని కొన్ని గల్ఫ్ దేశాలు ఆరోపించాయి. కాబట్టి అవసరమైతే దీని మీద అంతర్జాతీయ విచారణ కూడా నేను సిద్ధంగా ఉన్నాను, ఆ విచారణ బృందాలతో కూడా మేము సహకరిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇవన్నీ కూడా ఒక శాంతి చొరవనే కాకుండా అది నిలదొక్కుకోవడం అన్నదాన్ని మనకు ఇవి సూచిస్తూ ఉన్నాయి. అలాగే ఉక్రెయిన్ కూడా ఇప్పుడు మాట్లాడుతుంది. ఎంత దయనీయ అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ మీద ఆధారపడిన ఉక్రెయిన్ కూడా ఏమంటుందంటే మేము ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా యొక్క సహాయం పొందే పరిస్థితి నుంచి మానుకోలేము, మాకు అమెరికాతో ఉండాల్సిందే, మేము అమెరికా కావాలంటే మేము సహాయం చేస్తాము, ఇజ్రాయెల్ కూడా సహాయం చేస్తాము, కానీ దానికంటే ముందు వాళ్ళు మాకు సహాయం చేస్తామని వాళ్ళు కట్టుబడాలని. వీళ్ళందరూ కూడుకుంటానికి ఎలా నడుస్తుందో చూడండి. ఇరాక్ కూడా ఇప్పుడు రంగంలోకి వస్తుంది. ఇరాక్లో కుర్దులను అప్పుడొకప్పుడు సద్దాం హుస్సేన్ దెబ్బతీయడానికి కుర్దులు వాళ్ళు రెచ్చగొట్టడం అనండి కొన్ని సమస్యలు. కుర్దు అటానమస్ రీజన్ స్వయంపాలక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. కానీ కుర్దు స్వయంపాలక ప్రాంతం నుంచి ఆ సరిహద్దుల్లోనే సిరియా అంతకుముందు పట్టుకున్నటువంటి వాళ్ళని తెచ్చి అక్కడ ఖైదులుగా పెట్టారు. కానీ సిరియా మా మీద చేస్తుంది, సిరియా నుంచి సానుకూలత లేకపోగా కొన్ని దాడులు జరుగుతున్నాయని చెప్పి ఇరాక్ చెప్తోంది. ఇది ఇరాక్, సిరియా, కుర్దు వీళ్ళ మధ్య సాగుతున్నటువంటి పరిణామం. ఇప్పుడు కుర్దులకు ఆయుధాలు ఇస్తామని చెప్పి అమెరికా తీసుకున్న నిర్ణయం మనం విన్నాం కదా. దీనివల్ల అంతర్యుద్ధాల ప్రమాదం ఉందని కూడా మనం
చెప్పుకుంటున్నటువంటి విషయమే కదా. ఇలా ఒక పరంపరగా పరిణామాలు కనుక చూస్తే మేకపోతు గాంభీర్యము లేదా మేడిపండు సౌందర్యము ఎంత చూపినప్పటికీ కూడా ట్రంప్ కానీ అమెరికా కానీ ఒక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతూ ఉన్నారు. ఇది అసలు ట్రంప్ సింహాసనానికి అసలు వస్తుందేమో అనే మీడియా నోరు నొక్కడానికి కూడా వాళ్ళ దేశంలో మీడియా నోరు నొక్కడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయినా మీడియా రాస్తూ ఉంది. ఎలా రాస్తూ ఉందంటే ఈరోజు అమెరికన్ మీడియా భారతదేశానికి అతిథిగా వచ్చినటువంటి ఇరాన్ నౌకను శ్రీలంక తీరంలో ముంచేయడం భారతదేశాన్ని అవమానించడమే అని న్యూయార్క్ టైమ్స్ ఈరోజు పెద్ద స్టోరీ ఇవ్వడమే కాదు, కనీసమైన పద్ధతులు కూడా పాటించలేదు. ఈ విమర్శతో ఈ శ్రీలంక ప్రభుత్వం కూడా ఏకీభవిస్తూ ఉంది అని చెప్పారు. అలాగే గతంలో భారత నౌకాదళాల ప్రధాన అధికారిగా పనిచేసినటువంటి అడ్మిరల్ అరుణ్ కుమార్ అని ఆయన కూడా ఈ విషయాల మీద ఒక వివరమైన కనీసమైన సాంప్రదాయాలు ఇక్కడ పాటించలేదు. ఇది ఒక విధంగా ఇలా జరుగుంటే అన్న ఒక ఏదో ఉండేది, కానీ దీనివల్ల భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, అతిథిగా వచ్చిన నౌకను మీద దాడి జరగడం అన్నది దారుణం అని. అంటే భారతదేశం యొక్క మోదీ విధానం కూడా ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ చర్చనీయమవుతుంది. ఇందులో ఏ పరిణామం కూడా అదే పనిగా ఏదో అమెరికా దూసుకుపోతుంది, అన్ని వరుసగా వచ్చేస్తుంటారు కదా, అయిపోయింది, నాశనం చేసేవాడు రోజు చెప్పడు కదా. రెండోది నాశనం చేస్తామంటే ఎవరైనా ఎలా అనుమతిస్తారు? కాబట్టి చాలా ఇరాన్ మీద దురాక్రమణ యుద్ధం అన్నది అనేక మలుపులు తిరగబోతుంది. దేశాలు కూడా తమ విధానాలను మార్చుకోక తప్పని ఒక పరిస్థితి కూడా, ఐక్యరాజ్య సమితి పాత్ర కూడా ప్రశ్నార్థకం కావచ్చని మనం భావించాల్సి ఉంటుంది.